నీకు అన్నిటికీ యేసయ్య కావాలి. నీ అవసరతలన్నిటికీ యేసయ్య కావాలి. ఇల్లు కట్టుకోవాలనుకో, యేసయ్యకు ప్రార్థన చేయండి. ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడం దేవుడు అనుగ్రహించాక పెళ్ళి అవ్వాలి. యేసయ్య దగ్గరకు వస్తే పెళ్ళి అవ్వాలండి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయిపోద్ది. చదువులు చదువుకోవాలండి, యేసయ్య కావాలి. పిల్లలు పుట్టాలనుకోండి, యేసయ్య కావాలి. పిల్లలు పుట్టలేదండి, మేము ఇంతకే చర్చకు వస్తున్నాం, పిల్లలు పుట్టాలి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం చూపించరు. చదువులు కావాలి, ప్రమోషన్లు కావాలి, ఇంకా ఎన్నెన్నో నీకు కావాలి యేసయ్య దగ్గరికి. అందుకే వస్తారు చాలామంది. కానీ యేసయ్యని గణపరిచే రోజు ఆయన నీకు ఒకటి ఇస్తాడు. ఆ రోజున మాత్రం నీకు యేసయ్య తప్ప అన్నీ కావాలి. చాలామంది క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నారు, బల్లారాధనలో చేయి వేస్తూ ఉన్నారు, సంస్కారం తీసుకుంటా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరచవలసిన టైం దేవుడు నీకు ఇస్తున్నప్పుడు ఆయన గణపరచకుండా నువ్వు వేరే దారిలోకి వెళ్ళిపోయి ఆయన నామాన్ని పక్కన పెట్టేసి, ఆయన చేసిన అద్భుతం పక్కన పెట్టేసి అవన్నీ నువ్వు మర్చిపోయి విశ్వాసఘాతకంగా ప్రవర్తిస్తున్నావంటే ఆయన నిన్ను ఏ రీతిగా చూస్తాడో తెలుసా? ఆయన నిన్ను చల్లగానే నిన్ను వెచ్చగానే నిన్ను ఉండమన్నాడు, నిలువెచ్చగా ఉండొద్దు అన్నాడు. ఉమ్మే వేస్తాడు నేను దేవుడు. నువ్వు అటు లేవు ఇటు లేవు, అవసరమైనప్పుడు ఇటున్నావు. ఆయన నామాన్ని హెచ్చించవలసి గణపరచవలసి వచ్చినప్పుడు నువ్వే ఒక సాక్షిగా నిలబడాలి. ఆయన నామానికి నువ్వే ఒక సాక్షిగా ఆయన నామాన్ని ఎత్తి చూపించవలసిన సమయంలో నువ్వు ఆయన నామాన్ని ఎత్తి చూపించకుండా ఆయన యొక్క ఘనమైన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని నువ్వు ప్రకటించడానికి అవకాశం లేకుండా చేసుకుని నీ కుటుంబం ద్వారా ఆయన నామాన్ని అవమానపరుస్తున్నావేమో. గమనించుకో క్రైస్తవురాలా, గమనించుకో. ఆయన నీకెన్నో ఉపకారములు చేస్తాడు. ఆయన ఎలాంటి స్థితి నుండి నిన్ను బయటికి రప్పించాడు, ఎలాంటి పాప స్థితిలో కొట్టుమిట్టులు ఆడుతున్నప్పుడు నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నిలబెట్టుకుని ఆయన బల్ల ఆరాధనలో నిన్ను ప్రవేశపెట్టినటువంటి గొప్ప దేవుణ్ణి మరిచిపోయి మరలా ఎలాగో నువ్వు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావు, మరలా ఎలాగో లోకం వైపు చూస్తూ ఉన్నావు, మరలా ఎలాగ ఆయన దుఃఖపెడుతూ ఉన్నావు. ఆయన అంటున్నాడు, ఇంతగా నిన్ను దీవించినందుకు, నా నామాన్ని నువ్వు పక్కన పెట్టిస్తావే, ఇంతగా నిన్ను దీవించినందుకు, నా గురించి సాక్షిగా నిలబడవలసిన సమయంలో నన్ను తప్ప నువ్వు అందరినీ కూడా ఆహ్వానించావే, నా నామమును తప్ప ప్రతి నామాన్ని నువ్వు ఆహ్వానించేవే అని ఆయన బాధపడడా? దేవుని బిడ్డ బాధపడడా? ఏం చేస్తున్నావు నువ్వు దేవుని బిడ్డగా? ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తున్నావా, సంతోషాన్ని కలిగిస్తున్నావా? ప్రతిరోజు నువ్వు చేసే పనిలో, ప్రతి తలంపులోనూ ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తున్నావా, సంతోషాన్ని కలిగిస్తున్నావా? పరిశీలన చేసుకో. ఈ సమయం దేవుని సన్నిధికి వచ్చావు, పరిశీలన చేసుకో.